10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. కొత్తగా విడుదల చేసిన మేనిఫెస్టోతో ఒరిగేదేమీ లేదన్నారు. బీజేపీ సంకల్ప పత్ర అబద్ధాల పుట్టగా ఉందన్నారు. పెరిగిన నిరుద్యోగం, నిత్యావసర ధరలు మోదీకి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోతో ప్రజలకు ఎలాంటి మేలు జరగదన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 10 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. కనీస మద్దతు ధర ఇస్తామన్న హామీ ఏమైందన్నారు ఖర్గే. 10 ఏళ్లలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి మోదీ పట్టించుకోలేదని విమర్శించారు. ప్రధాని మోదీకి రాజ్యాంగ రచనపై ఎలాంటి అవగాహన లేదన్నారు ఖర్గే. అంబేద్కర్ ను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులే అవమానించారని గుర్తు చేశారు. అప్పటి జనసంఘ్, ఆర్ఎస్ఎస్ నేతలు రాజ్యాంగాన్ని రామ్లీలా మైదానంలో దగ్ధం చేశారన్నారు ఖర్గే. ये आदमी जो 10 साल में गरीबों के लिए कुछ नहीं कर सका, फिर मैनिफेस्टो देखना ये और उसको विश्वास करना ये ठीक नहीं है. लोगों के पेट भरने के लिए आपने क्या, फूड सिक्योरिटी एक्ट लाए. हम तो कानून ला के लोगों को वो लीगलाइज कर दिए. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అంబేద్కర్ పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందన్నారు రాహుల్. రాజస్థాన్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ బీజేపీ ఆపేసిందన్నారు. ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు ప్రియాంక. ఎన్నికలప్పుడే మోదీకి ఎల్పీజీ సిలిండర్ రేట్లు, సరిహద్దు సమస్యలు గుర్తుకొస్తాయని విమర్శించారు. ప్రజల సమస్యలు చర్చకు రాకుండా మోదీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు ప్రియాంక గాంధీ. मुझे लगता है आज 45 साल में सबसे ज्यादा बेरोजगारी देश देख रहा है. किसकी बदौलत? मोदी जी की 10 साल की सरकार रही है. आज कह रही है कि सिलेंडर को 400 में बिकवाएंगे. चुनाव आ रहा है तो महंगाई घटाने की कोशिश हो रही है. नहीं तो अब तक पेट्रोल डीजल के दाम क्या थे. బీజేపీ మేనిఫెస్టో అబద్ధాల పుట్టగా ఉందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. దీనిని సంకల్ప పత్రగా కాకుండా మాఫీనామాగా పిలిస్తే బాగుంటుందన్నారు. 10 ఏళ్ల మోదీ పాలనలో దళితులు, గిరిజనులు, మహిళలు, పేదలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు పవన్ ఖేరా. इसका नाम माफीनामा होना चाहिए था. इन्हें दलितों से माफी मांगनी चाहिए थी, किसानों से माफी मांगनी चाहिए थी, इन्हें नौजवान जो बेरोजगार नौजवान हैं उनसे माफी मांगनी चाहिए थी, अग्निवीर के जवानों से माफी मांगनी चाहिए थी, आदिवासियों से माफी मांगनी चाहिए थी, अंकिता भंडारी के परिवार से माफी मांगनी चाहिए थी. जरा गरीब की थाली को देख लेते तो खुद आज उसको माफी पत्र कहते. ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి భారీ షాక్ తప్పదంటున్నారు హస్తం నేతలు. కాంగ్రెస్ 5 న్యాయ్తో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. బీజేపీ వైఫల్యాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్స్.